తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికల్లో భాగంగా గత 3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు ఒకసారి మనం చర్చించుకుంటే, తిరుపతిలో మొత్తం 50 డివిజన్‌లకు సంబంధించి కార్పొరేటర్లు ఉన్నారు. దాంట్లో ఒక్క కార్పొరేటర్ మాత్రం టీడీపీకి గెలుపొందడం జరిగింది. అయితే మిగతా 49 కార్పొరేటర్లు కూడా వైసీపీ అభ్యర్థికి సంబంధించిన కార్పొరేటర్లే ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేయర్ అభ్యర్థికి సపోర్ట్ చేయడం మేయర్‌గానే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ ఉప ఎన్నికల సందర్భంలో ఎందుకంటే డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ఒకసారిగా రాజీనామా చేయడంతో దానికి ఉప ఎన్నికలకు రావడం జరిగింది. ఆ ఉప ఎన్నికలకి సంబంధించి ఏదైతే ఎన్నికలు జరగాల్సి ఉండగా మొత్తం ఈ 50 డివిజన్లకు సంబంధించి ఒక్క టీడీపీ కార్పొరేటర్ మాత్రమే ఉన్నారు. మిగతా అంతా 49 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లే. అయితే ఈ ఈ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికలకి సందర్భంగా మొత్తం సీన్ రివర్స్ అయిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద నాటకీయ పరిణామాల మధ్య ఈ ఉప ఎన్నికలు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొట్టమొదటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్పొరేటర్లందరూ కూడా చాలా వరకు కూడా జంపు జిలానీలు అంటారు కదా, ఆ విధంగా టీడీపీ పక్క వెళ్ళిపోవడం జరిగింది. అయితే మిగతా నలుగురు కార్పొరేటర్ల వరకు వాళ్ళని కిడ్నాప్ చేశారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అయితే వాళ్ళు కిడ్నాప్ అయిన విషయం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి కూడా మాట్లాడకుండా నలుగురు అభ్యర్థులు కూడా కిడ్నాప్ గురి అయినారని కూడా చెప్పడం జరిగింది. అయితే మొన్న జరగాల్సిన ఎలక్షన్లు కూడా అవి నిన్న జరగడం జరిగింది. అయితే ఎవరైతే ఆ కిడ్నాప్ గురి అయినారో అని చెప్పిన నలుగురు కార్పొరేటర్ కూడా మేమందరూ క్షేమంగానే ఉన్నాము, అక్కడ ఏదైతే ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్ దగ్గర గొడవలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి మేము మా స్నేహితుల ఇంటికి వెళ్తున్నామని చెప్పేసి చెప్పడంతో కూడా ఒక వీడియోలు కూడా కొన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది అదైతే మీకు చూపిస్తున్నా ఇప్పుడు వినండి. అదేవిధంగా ఇంకొక కార్పొరేటర్ కూడా అదేవిధంగా జరిగింది. మేము అందరూ క్షేమంగానే ఉన్నాము, మేము ఎక్కడ కిడ్నాప్ కాలేదని చెప్పడం అనేది కూడా చెప్పడం జరిగింది మరో కార్పొరేటర్. ఇట వీళ్ళందరూ కూడా ఒకే చోట ఉన్నారు, మరి ఎక్కడున్నారు, అందరూ కూడా మేము సేఫ్గా ఉన్నాము, మేము ఎక్కడా కిడ్నాప్ చేయలేదు, మమ్మల్ని ఎవరు చేయలేదు అని చెప్పేసి మొన్న చెప్పడం జరిగింది. అయితే ఇదంతా ఒకటైతే మరో పక్క ఏదైతే నిన్న ఉప ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఎస్వి యూనివర్సిటీ సెనెట్ హాల్లో మొత్తం 26 మంది అభ్యర్థులు అంటే కార్పొరేటర్లు ఒక్కసారిగా టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతనికి ఆర్సి మునికృష్ణకి ఒక్కసారిగా చేతులాడడంతో కూటమి అభ్యర్థి డిప్యూటీ మేయర్గా ఎన్నికవడం జరిగింది. అయితే ఇదంతా మొన్న గత 3 రోజుల నుంచి గొడవల నేపథ్యంలో వీళ్ళు కిడ్నాప్ చేశారని చెప్పడం, వాళ్ళని కిడ్నాప్ చేయడం అని చెప్పడం, ఇవంతా జరిగిన నేపథ్యంలోనే ఈ నలుగురు అభ్యర్థికి ఎవరైతే చేతులెత్తి కూటమి అభ్యర్థికే గెలుపొందించిన విషయం తెలిసింది. అయితే దాంట్లో భాగంగానే కూటమి అభ్యర్థి డిప్యూటీ మేయర్గా గెలిచినారని చెప్పేసి కూడా నిన్న కూటమి అభ్యర్థులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఇదంతా ఒక్కటైతే ఈ రోజు జరిగిన పరిణామాలు కొన్ని మనం చూసుకున్నట్లయితే ఏదైతే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా పనిచేయకుండా వ్యతిరేకంగా పనిచేశారంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నుంచి కొంతమంది కార్పొరేటర్లను వాళ్ళు ఎవరైతే పార్టీకి అతీతంగా ఓట్లు వేసి వాళ్ళకి వేసారో కూటమి అభ్యర్థులకి వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కూడా ఒక లేఖనైతే విడుదల చేశారు. దాంట్లో ముఖ్యంగా మనం చూసుకుంటే 10వ వార్డు కార్పొరేటర్ దొడ్డారెడ్డి గుప్తా సాయి ప్రతాప్ రెడ్డి, 11వ వార్డు కార్పొరేటర్ దొడ్డారెడ్డి ప్రవళిక మరియు దొడ్డారెడ్డి మునిశేఖర్ రెడ్డి, 32వ వార్డు కార్పొరేటర్ సి శైలజ మరియు తిరుత్తిని వేణుగోపాల్, 32వ వార్డు యాదవ్ బహిష్కరిస్తున్నట్టు భూమన కరుణాకర్ రెడ్డి ఒక లేఖనైతే పంపించడం జరిగింది. ఇదే మీకు చూపిస్తున్న దృశ్యాలు. ఇది మనకు చూస్తున్నాం. ఇది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే పూర్తి స్థాయిలో కరుణాకర్ రెడ్డి కూడా దీన్ని లేఖను కూడా రిలీజ్ చేస్తున్నట్టు కూడా మనకు చెప్పడం అయితే జరిగింది. ఏదైనా